మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. నిద్రలేమి సమస్య, స్లీపింగ్ డిజార్డర్, ఈ సమస్యతో చాలామంది సతమతమవుతున్నారు. కొంతమంది నైట్ టైమ్స్ వర్క్ చేయాల్సి వస్తుంది, లైక్ సాఫ్ట్వేర్ కానివ్వండి, బీపీఓ కానివ్వండి, చాలామంది నైట్ టైమ్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే నిద్రలేమి సమస్యకు కారణాలేంటి, నిద్రలేమి సమస్యకు ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి, దాని నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, అయితే నిద్రలేమి సమస్యకు అద్భుతమైన హోమ్ రెమెడీ అనేది ఉందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజా పెరుమాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, నిద్రలేమి సమస్య మనకి తెలియదు కాదు, చాలామందిని వేధిస్తుందని చెప్పాలి. అసలు నిద్రలేమి సమస్యను ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అసలు ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో నిద్రలేమి సమస్య అనేది అతి సామాన్యంగా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్నది. అలాంటి నిద్రలేమి సమస్యకి చాలా కారణాలు ఉన్నాయి. నార్మల్గా ఎక్కువగా కెఫీన్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవడము, లేదా రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడము, నిద్ర కోసమని ఆల్కహాల్ తీసుకుని ఆ తర్వాత అదే ఆల్కహాల్ వల్ల నిద్రలేమితో సమస్యతో బాధపడము, విపరీతమైన స్ట్రెస్, యాంగ్జైటీ, మానసిక ఒత్తిడి, దానివల్ల కూడా చాలామందికి నిద్ర సరిగా పడటం లేదు. కొన్ని కామన్ కారణాలు ఉంటాయి. ఇంట్లో న్యూబార్న్ బేబీ ఉంటే దానివల్ల నిద్ర సరిగా లేకపోవడము, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా నైట్ షిఫ్ట్స్ వల్ల కూడా నిద్ర లేకపోవడము, ఇలాంటి కారణాలు ఉన్నాయి. కొన్ని శారీరక రుగ్మతల వల్ల కూడా వచ్చేటువంటి నిద్రలేమి ఉన్నది. కానీ కామన్గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే రాత్రి చాలా ఎక్కువసేపు వరకు మెలకుగా ఉండడము, ఆర్టిఫిషియల్ లైట్ శరీరం మీద పడడం వలన శరీరంలో తయారయ్యేటువంటి మెలటనిన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి హార్మోన్ తయారు అవ్వకపోవడం వల్ల, దాన్ని స్లీపింగ్ హార్మోన్, స్లీపింగ్ కెమికల్ అంటారు. సో అది స్లీప్ని ఇండ్యూస్ చేయడమే కాకుండా శరీరంలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. సమయానికి మనం నిద్రపోయిన తర్వాత శరీరంలో జరగాల్సినటువంటి రీజనరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ తాలూకా రిపేర్, రిజ్యువినేషన్, రీవైటలైజేషన్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ కెమికల్ కేవలం ఆర్టిఫిషియల్ లైట్ మన బాడీ మీద పడడం వల్ల, మనకి తయారు కాకపోవడం వల్ల స్లీప్ అనేది రాదు. ఒక 8 o'clock నుంచి ఆ కెమికల్ ప్రొడక్షన్ శరీరంలో జరుగుతుంది. ఒక 9-9:30 కల్లా మనం లైట్ స్విచ్ ఆఫ్ చేసేస్తే బాగా పుష్కలంగా కెమికల్ తయారయ్యి హాయిగా నిద్రపడుతుంది. అదే ఆ టైంలో కనుక మనం లైట్ ఆఫ్ చేయకుండా ఆర్టిఫిషియల్ లైట్ని మన బాడీ మీద పడేలాగా చేస్తే కనుక 50% మెలటనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నిద్ర పట్టడం అనేది జరగదన్నమాట. అంటే ఈ రోజున ఉన్నటువంటి అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఈ నిద్రలేమికి అతి ముఖ్యమైనటువంటి కారణం. ఓకే సార్, ఇప్పుడు ఈ నిద్రలేమి సమస్యను అంటే జనరల్గా ఉంటే ఓకే, బట్ హెవీగా ఉంటే అంటే ఎక్కువగా దీర్ఘకాలంగా వేధిస్తోందని అనుకోండి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయంటారు? నిద్రలేమి వల్ల జనరల్గా మరుసటి రోజు ఫ్రెష్గా లేకపోవడము, నీరసంగా అనిపించడము, ఇలాంటివి చిన్న చిన్న కారణాలు. బట్ క్రానిక్గా మీరు అన్నట్టు దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే రకరకాల కొత్త సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల్లో సమస్యలు రావచ్చు, మానసిక రుగ్మతలు రావచ్చు. అలాగే చాలామంది ఈ నిద్రలేమి ఉన్న వాళ్ళు ఈ డ్రైవింగ్ చేస్తూ చాలా రకాల యాక్సిడెంట్స్లో లోనవుతూ ఉంటారు. ఎందుకంటే నిద్ర ఆ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వచ్చేస్తుంది అనమాట, నిద్ర రాత్రంతా పడుకోకపోవడం వల్ల. అండ్ అగైన్ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ పెరిగిపోవడం, బాగా ఇరిటబిలిటీ పెరిగిపోవడం నిద్ర లేకపోవడం వల్ల, ఫెటిగ్, నీరసంగా అనిపించడము, రోజంతా కూడా ఏ పని చేయాలనిపించకపోవడము, అలసత్వం రావడము, ఇలాంటి రకరకాల సమస్యలు నిద్రలేమి వల్ల మనకు వస్తాయి అన్నమాట. ఓకే సరే, ఇప్పుడు నిద్రలేమి సమస్యతో మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు పేషెంట్స్. సో ఆయుర్వేదంలో ఈ నిద్రలేమి సమస్యను ఏ విధంగా ట్రీట్ చేస్తారు? వీళ్ళకి ఏమైనా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఏమైనా రెమెడీస్ అనేవి సూచిస్తారు? సో ఆయుర్వేదం ఎప్పుడు కూడా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలనేది చాలా చక్కగా డీటెయిల్గా చెప్తుంది. అందులో ముఖ్యంగా నిద్ర అనేది త్రయోపస్తంభాల్లో ఒకటి అని చెప్తారు. ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యము, ఈ మూడు కూడా మన ఆరోగ్యానికి ఉపస్తంభాలు అన్నమాట, పిల్లర్స్ లాంటివి. సో ఆ నిద్ర అనేది సరిగ్గా లేకపోతే చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్రని ఎప్పుడు కూడా బాగా పట్టేలాగా ఉండడానికి ఏం చేయాలనేది ముఖ్యంగా లైఫ్ స్టైల్ అనమాట. చక్కటి హెల్దీ ఫుడ్ తీసుకోవడము, చక్కగా ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, వ్యాయామం చేయడము, మెడిటేషన్ చేయడము, ప్రాణాయామం చేయడము,
ఇవన్నీ కూడా నిద్ర బాగా పట్టడానికి ఉపయోగపడతాయి. అయితే కొన్ని కారణాల వల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు. రూమ్లో వెంటిలేషన్ సరిగ్గా లేదనుకోండి, సరైన ఎయిర్ సర్క్యులేషన్ లేదనుకోండి, నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా పొద్దున్నే లేచిన తర్వాత ఫ్రెష్గా అనిపించదు, నిద్రలో మనకు కావాల్సినటువంటి చక్కటి మార్పులు ఏవి రావు. సో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలాగా చూసుకోమని కూడా ఆయుర్వేదంలో చెప్తారు. అలాగే రాత్రిపూట మనం వేసుకునే బట్టలు, కాటన్ బట్టలు ధరించడము, కాటన్ బెడ్షీట్స్, ఇవన్నీ కూడా మోస్ట్ కంఫర్టబుల్ స్టేజ్లో మనం నిద్రపోవాలని కూడా మనకు ఆయుర్వేదంలో చెప్తారు. సో అలా చక్కటి వాతావరణంలోని చక్కటి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ, టైంకి తింటూ, టైంకి పడుకుంటూ, టైంకి లేస్తూ, తొందరగా తినేయడం. రాత్రి 7-7:30 కల్లా తినేస్తే 9-9:30 మ్యాక్సిమం 10 లోపల చక్కగా నిద్ర పట్టేస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ ఎక్కువగా కెఫీన్ తీసుకోవడము, కెఫీన్ ఉండేటువంటి టీ, కాఫీ లాంటివి ఎక్కువ స్టిమ్యులెంట్స్ తీసుకోకుండా ఉండడము. ఇప్పుడు ఈ ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు చాలామంది, అందులో కూడా కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. అటువంటివి తీసుకోకుండా ఉండడం ద్వారా కూడా మనం హాయిగా నిద్రపోయడానికి అవకాశం ఉన్నది. అలాగే ఇంకా చాలా చేంజెస్ మనము మన లైఫ్ స్టైల్లో చేసుకోవచ్చు. ఉదాహరణకు, ప్రతిరోజు ఎవరికైతే అస్సలు నిద్ర సరిగా పట్టదో వాళ్ళు చక్కగా అరికాళ్ళకి మర్దన చేసుకుని, అంటే కొబ్బరి నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ చక్కగా అరికాళ్ళకి మర్దన చేసుకుంటే ఆ అరికాళ్ళని స్టిమ్యులేట్ చేయడం ద్వారా మైండ్ని రిలాక్స్ చేసి చాలా హాయిగా నిద్ర పట్టే అవకాశం ఉన్నది. ఓకే. ఇంకా కొంచెం ఓపిక ఉంటే అరికాళ్ళకి మర్దన చేసుకున్న తర్వాత ఒక చక్కటి బౌల్, ఒక పెద్ద బేసిన్లో వేడి నీళ్ళు వేసి అందులో కొద్దిగా ఉప్పు కూడా వేయచ్చు. ఆ మర్దన చేసిన తర్వాత అరికాళ్ళని ఆ వేడి నీటిలో పెట్టి కాసేపు అలా ఉంచితే వెంటనే హాయిగా నిద్ర పడుతుంది అనమాట. సో ఇలాంటి చక్కటి చిట్కాలు మనం చేయొచ్చు. అయితే ఇలాంటివన్నీ చేసినా కూడా ఒక్కొక్కసారి నిద్ర సరిగా పట్టకపోవడం జరగచ్చు అనమాట. అలాంటప్పుడు మైండ్ని రిలాక్స్ చేస్తూ న్యాచురల్గా నిద్ర పట్టించేటువంటి ఎన్నో రకాలైనటువంటి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అలాంటి ఔషధాలని ఆయుర్వేద చికిత్సకుని సలహా ద్వారా మనం తీసుకోవడం ద్వారా నిద్ర అనేది హాయిగా పట్టేలాగా మనం చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇవన్నీ కాకుండా మనం ఇంట్లో చాలా సులువుగా చేసుకోదగినటువంటి ఒక చక్కటి చిట్కా కూడా నేను చెప్తాను. సో చాలా మంది ఈ నిద్రలేమి సమస్యతో బాధపడేవారు స్లీపింగ్ పిల్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే పిల్లు వేసుకుంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టని పరిస్థితి ఎలా ఉంటుంది. సో అటువంటి వారికి మీరు చెప్పే హోమ్ రెమెడీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? స్లీపింగ్ పిల్స్ వాడడం వల్ల రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. లాంగ్ టర్మ్ యూసేజ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్లీపింగ్ పిల్స్ నుంచి బయటపడే అవకాశము మనకున్నది. ఇందాక నేను చెప్పిన మెడిటేషన్ చేయడము, ప్రాణాయామం చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, అలాగే తొందరగా లైట్స్ స్విచ్ ఆఫ్ చేయడము, ల్యాప్టాప్, ఫోన్ ఇలాంటివి రాత్రిపూట దగ్గరగా పెట్టుకోకుండా ఉండడము, వాటి లైట్ మొహం మీద పడడమే కాకుండా రూమ్లో ఆ గ్యాడ్జెట్స్ అవి లేకుండా ఉండడము, ఇవన్నీ చాలా చక్కటి లైఫ్ స్టైల్ చేంజెస్. అయితే వీటికి తో పాటు ఒక చక్కటి అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీ మీకు చెప్తాను. ఇది చాలామందికి 20 ఏళ్ళ నుంచి స్లీపింగ్ పిల్స్ వాడుతున్నటువంటి వాళ్ళ చేత కూడా మనము ఈ సింపుల్ చిట్కా ద్వారా మనము నిద్రలేమి నుంచి వాళ్ళని కాపాడగలిగాము. ఈ స్లీపింగ్ పిల్స్ మాన్పించగలిగాము. దీన్నే గుడ పిప్పలి మూల యోగం అని అంటారు. ఆయుర్వేదంలో చక్కటి రిఫరెన్స్ ఇది. గుడం అంటే బెల్లము, పిప్పలి మూలం అంటే పిప్పలి అనేటువంటి ఒక చెట్టు యొక్క రూట్ అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది పిప్పలి మూలం అంటారు. దీనినే తెలుగులో మోడి అని అంటారు. పిప్పలి అనేటువంటి హర్బ్ తాలూకా మూలము, వేరు అనమాట. సో ఇది ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాల్లో వాడతాము. డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ మీద పనిచేయడానికి, అలాగే నర్వ్ సిస్టమ్ని రిలాక్స్ చేయడానికి చక్కగా పనిచేసేటువంటి ఆయుర్వేద మూలిక ఇది. అండ్ దీనికి అనుపానంగా గుడం, ఈ గుడము కూడా కఫాన్ని వర్ధనం చేసి తద్వారా నిద్ర వచ్చేలాగా చేస్తుంది అనమాట. బెల్లము. సో గుడ పిప్పలి మూల యోగము అద్భుతమైనటువంటి ఆయుర్వేద చిట్కా అనమాట. ఈ పిప్పలి మూలాన్ని మనము పచారిగుడ్లో తీసుకుని ఇట్లా పౌడర్ చేసుకుంటాం. మెత్తటి పౌడర్ చేసుకుంటాం అనమాట. ఇలా మెత్తటి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ఒక 3 గ్రాములు తీసుకుంటాం. 3 గ్రాములు పిప్పలి మూలం పౌడర్ తీసుకుని, బెల్లం ఒక 5 గ్రాములు తీసుకుని, ఈ రెండిటిని గేదె పాలలో చక్కగా కలుపుతాం. గేదె పాలలో కలిపి రాత్రి భోజనమైన 1 గంట తర్వాత ఈ రెండిటి మిశ్రమాన్ని మనం తీసుకుంటాం. సో ఒక గ్లాస్ పాలలో ఇది 3 గ్రాములు, ఇది ఒక 5 గ్రాములు. చక్కగా గేదె పాలు ఎందుకు అంటే మాహిష క్షీరం
నిద్రాజననం శ్రేష్టం అన్నారు. గేదె పాలు నిద్రని తెప్పించడంలో ఉత్తమమైనటువంటి ద్రవ్యము. సో ఆ గేదె పాలలో ఈ పిప్పలి మూల చూర్ణము, ఈ బెల్లము చక్కగా మిక్స్ చేసి రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా తాగితే దాని వలన ఎంతో హాయిగా నిద్ర పడుతుంది. స్లీపింగ్ పిల్స్ అతి త్వరలో మానేయవచ్చు. అండ్ ఎక్కువ రోజులు ఇది వాడాల్సిన అవసరం కూడా లేదు. ఒక మండలం రోజులు అంటే 48 రోజులు వాడితే సరిపోతుంది. చక్కగా ఆ నిద్రలేమి నుండి మనల్ని పూర్తిగా రక్షించుకోవచ్చు. ఓకే. సో ఈ నిద్రలేమి సమస్యకు స్లీపింగ్ పిల్స్ మీద డిపెండ్ అవ్వకుండా అద్భుతమైన న్యాచురల్ హోమ్ రెమెడీని అయితే చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.